డిఎస్సి 2003 నోటిఫికేషన్ నవంబర్ 11న వెలువడిన సందర్భంలో ఆ రోజు మా ఉపాధ్యాయ వర్గం అంతా కూడా నోటిఫికేషన్ చూసి జారి మురిసిపోయి అదే రోజు నోటిఫికేషన్ రోజు బాగా ప్రిపేర్ అయ్యి మేము 2004 జూన్ నాటికే మేము ఎన్నిక కాబడ్డాము. అయితే అప్పుడు ఉన్నటువంటి సమయం వల్ల మాకు సరైన సమయంలో ఇవ్వలేకపోయారు. తర్వాత దాన్ని నియామకాన్ని తత్సారం చేశారు. సీనియర్ ఉపాధ్యాయులకి ప్రమోషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మమ్మల్ని వెనకబాటు గురి చేసి సెప్టెంబర్ 2004 తర్వాత మమ్మల్ని నియామకాన్ని ఇచ్చారు. కానీ మా ప్రక్రియ మొత్తం ముందే అయిపోయింది. ఇంకొక నిమిషంలో కనుక మాకు ఓపీఎస్ పరిధిలోకి వెళ్ళిపోయేటటువంటి మాకు వెనకకు నెట్టేసి 2 సంవత్సరాలు మా సర్వీస్ని వెనక్కి నెట్టడమే కాకుండా మమ్మల్ని బలవంతంగా సిపిఎస్లో నెట్టేశాం. కానీ మేము న్యాయపరంగా మేము ఓపీఎస్కి చెందినటువంటి వాళ్ళము. కానీ దీన్ని వాళ్ళందరికీ వాళ్ళే ప్రభుత్వాలు మారినా కూడా మళ్ళీ వెనుకబాటు గురి చేసి మాకు తీరని అన్యాయం చేశారు. దీనికి మేము కోర్టుని ఆశ్రయించాం. తర్వాత 57/4 57/5 మేము దాని ప్రకారం కోర్టు ద్వారా కూడా మాకు రావాల్సినటువంటి హక్కును సాధించుకున్నాం. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి ఆల్రెడీ దానికి వాళ్ళు చేసిన సత్సారానికి దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆల్రెడీ వాళ్ళకి ఓపీఎస్ మంజూరు చేయడం జరిగింది. కానీ దానికి ఆ సమయాన్ని దాటిపోయినా కూడాను కోర్టు పరంగా వచ్చినటువంటి న్యాయాన్ని కూడా అమలు చేయలేకపోవడం వల్ల ఎన్నో సంవత్సరం మేము గత ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించాం. ఆ ప్రభుత్వం కూడా మనకి న్యాయం చేయలేదనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం చేసి చాలా తొందరగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ఫస్ట్ కూడా మాకు డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు న్యాయం చేసి మాకు వెంటనే అమలు చేస్తారనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం మీద చాలా గౌరవప్రదంగా మనం ముందొచ్చి వాళ్ళకి ఎన్నో వివిధ సంఘాల ద్వారా ఉపాధ్యాయుల సంఘాల ద్వారా అన్ని సంఘాల ద్వారా ఐక్య పోరాట వేదికగా ఎన్నో మేము వినతి పత్రాలు అందజేశాము. అన్ని జిల్లా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాం. తర్వాత కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చాము, ఉపాధ్యాయ సంఘాలకు కూడా ఇచ్చాము. కానీ ఇంకా మళ్ళీ ప్రభుత్వం కూడా కొంత సమయం ఇవ్వండి, మేము మిమ్మల్ని ఓపీఎస్ డిఎస్సి 2003 వాళ్ళకి ఓపీఎస్ పరిధిలోకి ఇస్తామనేది మా దగ్గర నుండి డేటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇంకా మేము ఓపిక పెట్టాం. ఎన్నో ఇప్పుడు కోర్టు తీర్పుని కూడా మేము ఇచ్చాము. కానీ ఇంతవరకు మేము న్యాయం చేయలేదు. కాబట్టి ఎప్పుడు అమలు చేస్తారనే ఉద్దేశంతో వివిధ జిల్లాల నుంచి ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గం అంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఒక విజ్ఞాపన సభను ఏర్పాటు చేసుకొని మా సమైక్య పోరాటాన్ని కూడా మీకు ప్రభుత్వానికి విన్నవించుకోతే మాకు న్యాయం జరిగిద్ది అనే ఉద్దేశంతో ఇక్కడ మీడియా ముందుకు రావడం అనేది జరిగింది. మేము చాలా సహనాన్ని పాటించాం, చాలా ఓపికతో ఉన్నాం. కాబట్టి ఈ విజ్ఞాపన సభ ద్వారా కూడా మా ప్రభుత్వం కూడా మా మీద కూడా కొద్దిగా దయ చూపించి ఓపిక చూపించి కూడా వెంటనే ఈ మార్చి 7 తర్వాత ఈ మార్చి నెల లోపల కూడా వెంటనే కూడా మాకు ఈ ఓపీఎస్లో డిఎస్సి 2003 వాళ్ళకి ఓపీఎస్ని వర్తింపజేసి మాకు న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం చాలా ఆశావాద దృక్పథంతో చాలా గౌరవంగా ఒక విజ్ఞాపన సభను ఏర్పాటు చేసుకున్నాం. మా సభను కనుక మీద దయ చూపించి వెంటనే మాకు 2003 ఉపాధ్యాయులందరికీ కూడాను ఓపీఎస్ వర్తింపజేయాలని మీడియా ప్రముఖంగా ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకు వారి ద్వారా ప్రభుత్వాన్ని కూడా విన్నవించాలని అధికారికంగా తెలియజేస్తారు. మహావిజ్ఞాపన సభకు విచ్చేసినటువంటి 2003 ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుండి తరలిసి వస్తున్నారు. మరి న్యాయబద్ధమైనటువంటి కోరిక 2004 కంటే ముందు మా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఆ సమయం లోపల పెన్షన్ అనేటువంటిది పాత పెన్షనే ఉండే. కానీ మేము బలవంతంగా కొత్త పెన్షన్ విధానంలోకి నెట్టివేయబడ్డాం. మరి దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించిన విధంగా 57/4 57/5 అని మెమో అనేటువంటివి మనకు కేంద్ర ప్రభుత్వము ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్ది ఆలస్యం వస్తూ ఉంది. మా 2003 ఉపాధ్యాయుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి, మరి న్యాయబద్ధమైనటువంటి కోరిక, మేము గొంతెంబ కోరికలు కూడట్లేదు. మరి తెలంగాణ సాధన లోపల కూడా మేము పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా హైకోర్టు తీర్పు కూడా మనకు ఫేవర్గా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది అమలు చేయడం కొద్దిగా శోచనీయం. మరి ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఈ కార్యక్రమానికి అశేషంగా 6,000 పైగా వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకు న్యాయబద్ధమైన కోరికకు ఇచ్చేటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. ఏర్పడి తర్వాత నియామకమైన ప్రతి ఉపాధ్యాయులకి న్యాయం చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తుంది. వీళ్ళు బలవంతంగా అంతకుముందు నోటిఫికేషన్ లో లేనప్పటికీ తర్వాత కాలంలో నోటిఫికేషన్ లేని కొత్త పెన్షన్ విధానాన్ని వీరికి ఆపాదించడం, హైకోర్టు తీర్పు ప్రకారం
అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేము 57/4, 57/5 ప్రకారం వీళ్ళందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరుతూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ఉపాధ్యాయ ప్రాంత సంఘం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా ఈ విషయం మీద అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం ఇంకా తమ నోటినిధులను వేయట్లేదు. హైకోర్టు తీర్పు కూడా ఈ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు అనుగుణంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ 2003 ఉపాధ్యాయులకి అంటే 2004 సెప్టెంబర్ కంటే ముందు నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా ప్రతి సందర్భంలో 2003 ఉపాధ్యాయులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ యొక్క పోరాటానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రతి సందర్భంలో వెన్నంటి ఉంటుందని, వీళ్ళ న్యాయమైన కోరిక తీరే వరకు ముందుండి పోరాటాన్ని సాగిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేటి కార్యక్రమం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ ఒకటి రిక్రూట్మెంట్ పడింది. అందులో మేము రిక్రూట్మెంట్ అయ్యాము. అయితే మాకు 2003 ఉన్నప్పుడు ఏంటంటే మాకు పాత పెన్షనే ఉండింది. దాని ద్వారా మేము ఎంట్రన్స్ రాసి ఇక్కడ మొత్తం ఇక్కడ డిఎస్సీలో సెలెక్ట్ అవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 2004 తర్వాత అప్లై చేస్తామన్నారు. నోటిఫికేషన్ కారణంగానే మేము ఇచ్చిన తర్వాత రాసి మాకు ఉద్యోగాలు కల్పన చేయడం లేదు కాబట్టి తర్వాత మేము పాత పెన్షన్లకు నెట్టబడ్డాం. న్యాయబద్ధంగా అయితే మాకు పాత పెన్షన్ వర్తింపజేయాలి. హైకోర్టు ద్వారా మేము వెళ్ళి ఈ కేసును కూడా వాదింపజేసుకొని కార్యక్రమాన్ని సాధించుకున్నాం. దాని ద్వారా అమలు చేసి మాకు న్యాయబద్ధంగా ఈ యొక్క పాత పెన్షన్ వర్తింపజేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన 2004 మన తెలంగాణ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 నుండి నూతన పెన్షన్ విధానం అమలు చేయబడింది. అయితే 2004 సెప్టెంబర్ కంటే ముందు నోటిఫికేషన్ వెలువడిన 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఉద్యోగులందరికీ సెంట్రల్ గవర్నమెంట్ మేము 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలని ఈ సభ సందర్భంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2003 ఉపాధ్యాయులందరూ న్యాయమైన డిమాండ్ కోసం పోరాడుతున్నాము. ఇటీవలనే మన గౌరవ హైకోర్టు గారు కూడా వీళ్ళకు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ముందైంది కాబట్టి వీళ్ళకు ఓల్డ్ పెన్షన్ ఇవ్వడం న్యాయమైందని తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కోర్టు తీర్పును సెంట్రల్ గవర్నమెంట్ మెమోను అమలు చేయాలని మేమందరం ముక్తకంఠంతో కోరుతున్నాం. డిఎస్సి 2003 ద్వారా నియామకమైనటువంటి ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 1, 2004 కన్నా ముందు నియామకాలు పొంది అర్హత ఉండి నియామక ప్రక్రియ పూర్తయి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఓపీఎస్కు దూరమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఓపీఎస్ను అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం దీనికి అనుకూలంగా 4 సంవత్సరాల క్రితమే మెమో నెంబర్ 57/4ను 57/5ను అమలు చేయడం జరిగింది. దానికి అనుకూలంగా మన రాష్ట్ర హైకోర్టు కూడా గత జూలై నెలలో అనుకూలంగా తీర్పుని ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా 3-4 ఐపీఎస్ అధికారులకు ఈ సందర్భంగా మెమో నెంబర్ 57ను అనుసరించి ఓపీఎస్ను అమలు చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా డివిజన్ బెంచ్ తీర్పును పక్కన పెట్టి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఇప్పటికైనా స్పందించి మాది గొంతెమ్మ కోరిక కాదు, న్యాయమైనటువంటి డిమాండ్ అమలు కోసం మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నది, కానీ ఇప్పటి వరకు ఉద్యోగుల పక్షాన ఏమాత్రం కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. కాబట్టి న్యాయమైనటువంటి కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీర్పును అనుసరించి మాకందరికీ వెంటనే ఓపీఎస్ను అమలు చేయాలని ఈ సందర్భంగా మేము 2003 ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున డిమాండ్ చేస్తున్నాం.